మహాపరిశుద్ధుడా స్తోత్రాలు. ఈ 2025లో ఈ 4వ వారం 26వ తారీఖున నీ పాదాల దగ్గరికి వచ్చుతున్నాం. సహాయం చేయండి. చక్కగా ఇంతవరకు పాటలు పాడాం, ప్రార్థన చేసాం, ఆరాధన, కీర్తనలు, సాక్ష్యాలు, మరి విజ్ఞాపన, మరి వాక్య పరిచర్య. మరి ఈ నెల ఆఖరి రోజు శుక్రవారం రాత్రి మరి 8:30 గంటలకు మేమందరం కూడి మీరు మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థన చేయటానికి మమ్మల్ని తీసుకురమ్మని అయా ప్రత్యేకంగా వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఈ వాక్యము నీ బిడ్డల జీవితాలకి, కుటుంబాలకి, సంఘాలకి నెమ్మదిని, సమాధానమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. నేను ఉదయకాలంలో ప్రార్థన చేస్తున్నప్పుడు మనం పోరాటాల నుండి జయము పొందాలంటే నెమ్మది పొందాలి. నెమ్మది పొందాలంటే మనం ఏం చేయాలంటే ఒక 7 మాటలు ఉన్నాయి. నేను ఒక హాఫ్ అన్ అవర్లోనే ముగించడానికి ఇష్టపడతాను. చూద్దామా? మొదటి తిమోతి పత్రికలో మనం నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలో అక్కడ రాయబడింది. మన కుటుంబాలు కానీ, మన ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ, మన బంధువుల ద్వారా కానీ ఏదో ఒక ఆటంకం వచ్చినప్పుడు మనం నెమ్మది పొందుకోవాలి. నేను ఉదయకాలం ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట నాకు కలిగింది. నేను అందుకొని మీకు రాస్తున్నాను. చూడండి, 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మనము సంపూర్ణమైన భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుష్యులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలని హెచ్చరించుచున్నాను. ఇది మంచిది, మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఏందయ్యా అనుకూలం అంటే, మనం సుఖంగా బతకాలి, నెమ్మదిగా బతకాలి, ప్రశాంతంగా బతకాలంటే మనుషులందరి కొరకు, మన ఇరుగు పొరుగు వారే కాదంట, మనుషులందరి కొరకు, మనం ఉండే గ్రామాలు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, శత్రువులు, మిత్రులు, పగవాడు కావచ్చు, పనికిరానుడు కావచ్చు, ఎవడైనా కావచ్చు, వారందరి కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. నెక్స్ట్ ఏమంటున్నాడు? మనల్ని పరిపాలించే రాజుల కొరకు కదా. మన అధికారులు ఉండారుగా, రాజులు ఎవరు? చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్, వీళ్ళు రాజులు కదా. వారి కింద ఉండేవారు ఎవరు? అధికారులు. రాజులు చెప్పినట్టు ఏం చేస్తారు? అధికారులు నడుచుకుంటారు. ఇప్పుడు అధికారుల కింద ఉంది ఎవరు? మనుషులు. ఇప్పుడు అందుకుని మనుషులందరి ఓట్లేస్తేనే అధికారులు వస్తారు కదా, రాజులు వస్తారు కదా. రాజులు చెప్పినట్టే అధికారులు చేస్తారు. రాజులు చదువుకోకపోయినా బాధ లేదు, కానీ అధికారులు మాత్రం బాగా చదువుకోవాలి. కలెక్టర్ అవ్వాలంటే చదువుకోవాలి. నువ్వు రాజకీయ నాయకుడు అవ్వాలంటే నీకు సంతకం పెడతాం రాకపోయినా పర్లా, అయిపోవచ్చు రాజకీయ నాయకుడు. ఎందుకంటే మంచి లక్షణాలను బట్టి రాజకీయ నాయకుడు అవుతాడు. ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే ఏమన్నాడు? అధికారుల కొరకు చేసిన తర్వాత ఏం చేయాలంట? విజ్ఞాపన చేయాలి. ఏం చేయాలి? వాళ్ళతో మనకు పని వస్తుందంటే ముందుగానే వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. తర్వాత తర్వాత ప్రార్థన చేయాలి. యాచనలు కదా. యాచించటం అంటే బతిమలాడటం, అడుక్కోవటం, మొక్కటం కదా, సేవించడం కదా. దేవుడు ఇన్ని చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవాలని హెచ్చరిస్తున్నాడంట. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. స్వామి, నువ్వు బ్రహ్మ కదా, నువ్వు బాగుండాలంటే మనుషులందరి కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీకు ఒక స్టోరీ చెప్తాను. మనకి పోరాటాలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ, బాధలు కానీ నా చిన్న అనుభవంతో చెప్తాను. బయట వాళ్ళ నుండి మనకి ఎప్పుడు రావు. నెహెమీయనైనా, నెహెమీయ గారు, కష్టాలు, నష్టాలు, బాధలు మనకి బయట నుండి వస్తాయా, మన బంధువుల నుండి వస్తాయి అంటారా? ఎవరుండి వస్తాయి? బంధువుల నుండే. ఎందుకంటే మీకు ఒక చిన్న కథ చెప్తానండి. కంసాలోడు బంగారాన్ని ఏం చేస్తున్నాడంట?
కొడతన్నాడంట. కొడతంటే అది ఏం చేస్తుందంట? గమ్మునే ఉందంట. అదే ఈ స్లాప్ వేయటానికి ఐరన్‌ని కట్ చేస్తుంటే, ఐరన్ కట్ చేసేవాడు సుత్తితో కొడతంటే, ఈ సుత్తి కొడతంటేనంట ఐరన్ కట్ చేయాలి కదా! ఇది అరుస్తుందంట. ఏది అరుస్తుంది? ఐరన్ ఏమో అరుస్తుంది. సుత్తేమో కొడుతుంది. ఇదే సుత్తి బంగారాన్ని కొట్టినప్పుడు బంగారం ఏం చేస్తుంది? గమ్మునే ఉంటుంది. అరవట్లా. ఎందుకు అరవట్లేదని సుత్తిని బంగారం అడిగిందంట. ఫస్టు ఐరన్ అడిగిందంట. ఎందుకు కొడతంటే నువ్వు గమ్మున ఉండవంటే, "ఏం గాదు బానే ఉంది నాకు" అందంట బంగారం. అయితే బంగారం అడిగిందంట సుత్తిని, ఐరన్‌ని. "ఎందుకు నువ్వెందుకు అరుస్తున్నావు" అని అడిగిందంట. నిన్ను కొట్టిందెవరు? సుత్తి. సుత్తెవరు? ఐరను. నేనెవరిని? ఐరన్‌ని. నన్ను కొట్టేదెవరు? మావోడే. ఐరన్ ఎవరో? మావోడే. మావోడే నన్ను కొడుతున్నాడు కాబట్టి నేనేం చేస్తున్నాను? అరుస్తున్నాను. నిన్ను కొట్టేవాడు మీవోడు కాదు కాబట్టి నువ్వేం చెయ్యవు? అరవవు. హల్లెలూయా! వచ్చే పోట్లాటలన్నీ ఎక్కడి నుండొస్తున్నాయి? ఇంట్లో నుండే. హల్లెలూయా! గమనించండి. ఇవి రాకుండా ఉండాలంటే మనం వాళ్ళ కోసం ఏం చేయాలంట? ప్రార్థన. కదా! మనం ప్రార్థన చేసే కొందుకు కొన్నిసార్లు పైకొస్తారు. అర్థమైందా? మనం తోలే కొందుకు కుక్క ఇంకా పైకి వస్తుంది. మనం ఒంగోని రాయి తీయాలని చూస్తే ఉండదా కుక్క? అది. గమనించండి. మనం నెమ్మదిగా బతకాలంటే మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవాలని కదా హెచ్చరిస్తున్నాడు. హెచ్చరిక. ఇది మీరు చేయాలి జాగ్రత్త. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఇది మంచిది. మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలంగా ఉంది. ఇప్పుడు మందిరం ఈ మధ్య మందిరం చెక్ పోస్ట్లో ఉంటే కొంతమందికి అనుకూలంగా ఉండేది. ఇదే మందిరం కనుక ఎంఆర్పల్లి సర్కిల్లో ఉంటే యాకోబ్ గారు అందరికి అనుకూలంగా ఉండదా? అటు వెళ్తా ఇటు వెళ్తా నేను అదే ప్రార్థన చేస్తున్నా. అదేందా ఓ పాస్టర్ గారంట మందిరానికి దూరం అయిందని రాలేకపోతున్నారని ఓ 10,000 రూపాయల బాడుగుతో మందిరం సర్కిల్లో అయితే బాగుంటుందని అందరూ వస్తారని 10,000 రూపాయల బాడుకి తీసుకున్నాడంట నెలకి. జపన్య శాస్త్రి గారు రేపు వస్తున్నాడు. ఆయన మన లోదరన్ చర్చి గ్రౌండ్లోకి 2 రోజులు ఉంటాడు ఆయన. ఆయన చెప్పాడు సాక్ష్యం. పొద్దున్నే ఓ చర్చిలో వాక్యం చెప్తాడంట. 9 నుండి 11, 11 నుండి 1 గంటకి అయిపోద్దంట. సాయంత్రం యవనస్తులు వస్తున్నారని ప్రార్థనకి దూరం అవుతున్నారని వాళ్ళకి ఛార్జీలు అయిపోతున్నాయి, మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుందని ఓ రూమ్ తీసుకున్నాడంట సిటీలో. 10,000 ఫీ కడుతుంటే విశ్వాసులు అన్నారంట, పాస్టర్ గారు ఇంత డబ్బులు 10,000 నెలకే కష్టం కదా, మనకు వచ్చే కానుకలు అంతా అయిపోతాయి కదా అన్నాడు. మరి ఏం చేద్దామంటే మేము కొద్దిగా ఇస్తాము, ఆ రూమే కొనేద్దాం అన్నాడంట. మీ మాట నమ్మి ఇప్పటికే చాలాసార్లు నేను మోసపోయాను, దయచేసి మీరు నన్ను ముందుకు తోసేసి వెనుకుంటారు, దయచేసి నేను మీ మాట విననన్నాడంట. సంఘస్థుల మాట, మా మాట వినమని చెప్పి ఒక చిన్న సంఘం ఉదయం 9కి వెళ్ళి 11కి వచ్చే సంఘం 26 లక్షలు తెచ్చిపెట్టారంట. అదేదో మూట తెచ్చిపెట్టారు అనుకుని నేను మామూలుగా ప్రార్థన చేసి బియ్యం మూట అనుకున్నాడంట. ఎంత ఏంటంట? 26 లక్షల రూపాయలంట కానుకలు. ఇది చిన్న సంఘం. 10 నుండి 1 గంట జరిగే సంఘం 40 లక్షలు తెచ్చిందంట. మేమేంటో చూసావా అన్నాడంట వాళ్ళిద్దరూ. మేమేం తగ్గం, చిన్న సంఘం కంటే మేమేం తగ్గమని వీళ్ళు అన్నారంట. వీళ్ళిద్దరు అనుకున్న మాటకి ఈ పాస్టర్ గారు ఏం చేయమంటారంట, మీదేదో చూపించండి అన్నారంట. మేము చేసాం, నువ్వు చూపించన్నారంట. అని స్థలం చూసేటంట 2,50,00,000 అంట. అది ఎంత? 2,50,00,000. ఇప్పుడు ఏం చేయాలి? 26, ఒక 40. దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేసి దీని దగ్గర ఉన్న అన్నీ పోగేస్తే అరా కొర కలిపి ఒక 37, 40 వస్తే ఒక ₹1,00,00,000 పెట్టి స్థలం కొనేసాడు. దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేశాడు. మిగతా డబ్బులు తెచ్చి అప్పు కట్టేశాడు 1,50,000.
కట్టేసిన తర్వాత ఇప్పుడు ఇదే బాడుగ కడుతున్నాడు కదా! నెల పెడితే. దానికి ఇంకొక 20 30 వేలేసి 3 సంవత్సరాలు ఈఎంఐ కడుతున్నాడంట. హల్లెలూయా! ఇప్పుడు అందరూ కూడుకొని ప్రార్థన చేస్తున్నారు. మూడో సంఘం అయిందంట. హల్లెలూయా! నేనేమంటున్నానంటే విశ్వాసులు, సంఘము, సేవకుడికి ఏముండాలి? అండర్‌స్టాండింగ్ ఉండాలి. అనుబంధం ఉండాలి. ప్రేమ ఉండాలి. దేవుడిని ఈ లోకంలో నశించిపోయేవాళ్ళని రక్షించాలంటే మనం ఎంతో కొంత మన ప్రయత్నం, మన ప్రార్థన జరగాలి. హల్లెలూయా! గమనించండి. మనము సుఖంగా ఉండాలంటే ప్రశాంతంగా ఇప్పుడు మనం అందరం కోరుకునేదేంటి? ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా తినాలి. ప్రశాంతంగా పడుకోవాలనుకుంటున్నాం. కానీ పడుకోలేకపోతున్నాం. ఏదో ఒకటి కలవరం, ఏదో ఒక అప్పు, ఏదో ఒక భారం, ఏదో ఒకటి గుర్తొచ్చేద్ది. ఇప్పుడు కాలం ఏం జరిగింది తెలుసా? మనకేదైనా గుర్తొస్తే మనకేం పడతలా? నిద్ర పడతలా. నిజం. ఏదన్నా ఎక్కడన్నా జరిగిపోయిన సందర్భం గనక గుర్తొస్తే ఇక మనకేం రాట్లా? నిద్ర రాట్లా. ఆ టైంలో లేచి మనం దాన్ని ఆర్చేది లేదు, తీర్చేది అది మనల్ని ఏం చేస్తుంది? ఆ టైంలో నేనేం చేశానంటే ఈ మధ్యకాలంలో నాకు ఈ వారం అంతా చాలా కష్టమైపోయింది. రోజుకో కదా ఒకళ్ళని తీసుకురావటం, ఒక ఇంజెక్షన్ చేయటం, టాబ్లెట్లు తెస్తాం. హాస్పిటల్ పెట్టినట్టు ఉంది మా ఇంట్లో. నాకు కోపం వచ్చి మా ప్రార్థన గదిలోకి వెళ్ళి సాపేసి, సాప మీద దుప్పటేసి, దుప్ప మీద దిండేసి అక్కడే పడుకున్నా. ఇంకేం చేస్తాం? కోపం వస్తుంది పద్దాక. ప్రభుని అక్కడే పడుకొని ప్రభా నీకే స్తోత్రం స్తోత్రం అంటా ఉండే. హల్లెలూయా! ఒక వారం లోపల అటోకులు ఇటోకులు కూర్చున్నారు. లేకపోతే ఇప్పుడున్న జరాలకి ఏమయ్యేది లేదు. గమనించండి దేవుడి బిడ్డలారా. మనం చేయగలిగే ప్రార్థన మనం చేస్తే దేవుడు చేయగలిగింది ఆశీర్వాదం దేవుడు ఇవ్వాల్సిందే. ఒకప్పుడు నాకేమీ లేదు. నేను ఒక్క సూట్ కేసుతో వచ్చా 2001లో తిరుపతి. ఒక సూట్ కేసుతో వచ్చా. ఇప్పుడు 4 సూట్ కేసులు అవ్వలేదా? 4 చోట్ల ప్రార్థన జరగట్లా? అంతేనా? ఓ 25 సంవత్సరాలు పోయిన తర్వాత నలుగురికి 4 సూట్ కేసులు వచ్చినాయి. 4 స్థలాల్లో ఏం జరుగుతుంది? ప్రార్థన జరుగుతుందిగా. మన ప్రయాసం దేవుడు దీవించాడుగా. మన కష్టాన్ని దేవుడు దీవించాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఈరోజు మధ్యాహ్నం వెళ్తున్నాం. అది 5వ అయ్యిద్దేమో. హల్లెలూయా! ఇదన్నిటికీ ఈ 5 రాబోయే కాలం నేను ఒకనే తిరగలేను. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నేనే వెళ్ళి వాక్యం చెప్పేస్తానంటే కుదరదు. ఎందుకంటే మీరు కూడా వెళ్ళి ఏం చెప్పాలా? వాక్యం. ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు 3 ఉదయకాలం 8 నుండి 9 తిమ్మ సముద్రంలో దానియేలు బాబు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసాం. 9 నుండి 11 కొండాగుంట, 10 నుండి 11:30 నిండలి, సాయంత్రం 6 నుండి 8 పోటుపాలెం. సంఘ పెద్దలే. నెలలో ఒకసారి నేను వెళ్తున్నా, నెలలో ఒకసారి యాక్చువల్గా ఈరోజు పాస్టర్ వెళ్ళాల్సింది కొద్దిగా అనేసి. రాబోయే కాలంలో ఇదిగో ఇమానుయేలు వెళ్తాడు, యాకోబు గారు వెళ్తాడు కదా, అట్లా జోసెఫ్ గారు వెళ్తారు. వెళ్ళి ఏం చేయలే, వాక్యం చదివి వాళ్ళ కోసం ఏం చేస్తారు? ఎందుకంటే ఏం చేస్తామా? అంతే. వాళ్ళకి సంతోషం. మరి మమ్మల్ని చూడటానికి ఎవరు వచ్చారు? యాకోబు గారు వచ్చారు. మనం చేయాల్సింది ఇదే. ఇక్కడ కూర్చున్నది ఏదో ఆడికి వెళ్తాం, వెళ్ళంగానే ఆహ్వానిస్తారు, తీసుకెళ్తారు, కూర్చోబెడతారు, వచ్చేటప్పుడు ముద్ద పెడతారు, మళ్ళీ అదే ట్రైన్ ఎక్కి. ఇదే రాబోయే కాలం మనం చేసేది. చూడండి. కాబట్టి మనం నెమ్మదిగా సుఖంగా ఉండాలంటే మనుషులందరి కొరకు మనం ఏం చేయాలి? ఏమని ప్రార్థన చేయాలి? మనకు ప్రార్థన రాకపోయినా సరే ప్రభు వీళ్ళందరినీ దీవించునైనా, వీళ్ళందరినీ ఆశీర్వదించునైనా, వీళ్ళందరినీ రక్షించునైనా, వీళ్ళందరినీ కాపాడినైనా, వీళ్ళందరికీ మేలు చేయనైనా. అంతే కదా మన ప్రార్థన. మనకు ఒక్కోసారి మనం ప్రార్థన చేసిన వాళ్ళు మన మాట వినకపోతే మనకు కోపం వచ్చేస్తుంది. అయినా వాళ్ళ కోసం మనం చేయాల్సింది ప్రార్థనే. హల్లెలూయా! ఇప్పుడు చాలాసార్లు కొన్నిసార్లు వ్యతిరేకతలు వస్తాయి. అయినా మనం కోపపడి తాపపడి చేసేదేమీ లేదు. అర్థమైందా? చూద్దాం. అపోస్తుల కార్యం 24:3 చదువుదాం. చదువుతారా? అపోస్తుల కార్యం 24:3. 24:3 ఉందా? మహాఘనత వహించిన ఫెలిక్స్ మేము తమ వల్ల ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనులకు సంబంధించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటు అవుకుచున్నవనియు ఒప్పుకొని మేము సకల విధములైన సకల స్థలాల్లో
పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాం. ఒక్కొక్క నాయకుడు, ఒక్కొక్క వ్యక్తి వల్ల వాళ్ళు పరామర్శిస్తే చాలు మనకు పట్టిన సకల దరిద్రాలు, ఆ! సకల బాధలు. ఉదయం నెహెమీయ ఆయన ఫోన్ చేసినప్పుడు, ఎంత ప్రయత్నం చేస్తున్నామో ఆ స్థలం కోసం అన్నప్పుడు నాకదే అనిపించింది. మా ఊర్లో కూడా అన్నదమ్ములు పంచుకున్న స్థలం దగ్గర మాకు 40 అడుగుల దారుంది. ఫస్ట్‌లో ఉందేమో 20 సెంట్లు, 40 అడుగుల దారి. అంటే చర్చి అడ్డం అంత దారుంది. నాకిక్కడి దాకా కావాలంది ఒకామ. సరేలే పోనీలే ఓ 10 అడుగులు ఇచ్చాం. మళ్ళీ రెండోసారి 10 అడుగులు ఇచ్చాం. మూడోసారి కూడా 10 అడుగులు ఇచ్చాం. నాకిక్కడి దాకా ఉందంటుంది. ఇప్పుడేం చేద్దాం? మేము చెప్పాం. ఎమ్మెల్యే గారి దగ్గరికెళ్లారు, మాట్లాడారు. రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు కొంత స్థలం ఆమెకిచ్చేయండి, కొంత మీకిచ్చేయండి. అర్థమైందా? ఇది చేయాల్సింది ఎవరు? అధికారులు. హల్లెలూయా! ఈ రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి అధికారుల కొరకు? ప్రార్థన చేయాలి. మనకి ఏదైతే అవసరత ఉందో, మనకి ఎవరితో అవసరం ఉంటది? రాజులతో అవసరం ఉంటది, అధికారులతో అవసరం ఉంటది, మనుషులతో. వీళ్ళందరి కోసం మనం ఏం చేయాలి అడ్వాన్స్‌గా? ప్రార్థన. అప్పుడు మనం నెమ్మదిగుంటది. లేకపోతే మన మనసంతా ఎట్లుంటదంటే, ఏది చెప్పినా ఎవరు మన మాట అధికారి ఇనడు, రాజులు ఇనరు, మనుషులు ఇనరు. మనకు ఆఖరికి ఎవరి మీద కోపమొస్తది? దేవుడి మీద కోపమొస్తది. కనపడే పాస్టర్ మీద వద్ది. ఈళ్ళు సరిగ్గా ప్రార్థన చేయదు అందుకే దేవుడు ఇనలేదని. నేనేమంటున్నానంటే, నీకు నచ్చిన ప్రార్థన, నీకొచ్చిన ప్రార్థన, నువ్వు చేయగలిగిన ప్రార్థన దేవుడికి చేయటం మంచిది. హల్లెలూయా! ఇప్పుడు పాలరాజు గారు ఉండారు. ఆయనకి బుద్ధి పుట్టినప్పుడల్లా ఏం చేస్తారు? అక్కడికొస్తున్నారు, చక్కగా మోకరిస్తున్నారు, బయటే ప్రార్థన చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఆయనకొక మంచి దేవుడు వ్యాపారం ఇచ్చాడు కదా! చర్చిలోకి రావాలి, చర్చిలో మోకరించాలి అనుకుంటలా. మన జాషువా డానియేల్ లోనున్నాడంట. అన్న బయట ఎవరు లేరనుకోని గేట్ బయటే మోకరించి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు అన్నకు ఒక వ్యాపారం ఉంది. మనం అందరం ప్రార్థన చేయాలి. ఆ వ్యాపారాన్ని ఏం చేయాలి? దీవించాలి. ఇప్పుడు యాకోబు గారు ఇల్లు కడుతున్నారంటే, ఆ ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ అన్న పంపిస్తుంటాడు. సిమెంట్ అయినా, ఇసుక అయినా, చిప్స్ అయినా, మట్టి అయినా, కంకర అయినా, గుల్లైనా ఇవన్నీ కూడా సప్లై చేస్తూ ఉంటాడు కదా! ఇల్లంతా చక్కబెట్టి ఓపెన్ చేయాలంటే జోసెఫ్ గారు కావాలి. ఫోటోలు తీసి శుభ్రంగా అందరూ కదా! ఈ సామాన్లన్నీ భోజనానికి తోలుకురావాలంటే ఇదిగో నెహెమియా గారు కావాలి కదా! వీళ్ళందరినీ పోగేసి ఓ చోట కూర్చోబెట్టాలంటే ఇమానుయేలు కావాలి కదా! అంటే ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. అంతే కదా! ఈళ్ళు ఇప్పుడు నువ్వు లేకపోతే నీ పని ఒకళ్ళు చేయగలుగుతారా? చేయలేరు. ఎవరి పని ఇప్పుడు వీళ్ళందరికెళ్తే ఏమయ్యారు? ఒక కుటుంబం. ఇక మనం కూర్చొని ఏం చేస్తాం? వీళ్ళందరూ చేసిన తర్వాత భోంచేస్తాం. అంతేనా? కదా! ఇయన్నీ అవసరం. అందుకనే సంఘంలో అందరూ ఉండాలి. హల్లెలూయా! అందరూ ఉండాలంటే మనం వీళ్ళందరి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొంతమందికి నాకు రాదులే పాస్టర్ గారు మీరు చేసేయండి అంటారు. అట్టాగే ఇప్పుడు మొన్న యాకోబు గారు కూడా ఏం చేసాడు ఇమానుయేలు? అన్న నేను చేస్తాను నువ్వు కూడా చేశాను. చక్కగా ఆయన కూడా ప్రార్థన కొన్నిసార్లు రాదు. ఆటోమేటిక్‌గా చేస్తా ఉంటే 2 ముక్కలు అలవాటయిపోద్ది అంతే. హల్లెలూయా! రండి. ఇంకొక మాట చదువుకుందాం దయచేసి చూద్దామా? లూకాసు సువార్త. లూకాసు సువార్త కంటే జఫన్యా గ్రంథం చూడండి. 8, 10 చదువుదాం. జఫన్యా గ్రంథం. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నా. జఫన్యా గ్రంథం 8 అధ్యాయం 10 వచనం. ఉందా? జఫన్యా 8, 10 వచనం. 8 జకర్యా చూడండి. జకర్యా కూడా లేదా? 8, 10 ఉందా జకర్యా? చదవమ్మా. హ్మ్. 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 చాలామంది ఇప్పుడేమైపోతుందంటే, కొంతమంది కష్టమైపోతుంది. వాడుక రావాలన్నా, పనికి పిలవాలన్నా ఏమైపోతున్నారు ఆళ్ళు? వాళ్ళు చెప్పిందే మనం చెయ్యాలంట. ఆ కాలాలు కూడా రాబోతున్నాయంట. ఒకరి మీదకి ఒకరికి ఏమైపోయారంట? పోరాటం, ఒప్పంతనం. నేనేమంటున్నానంటే, ఇక్కడున్న వీళ్ళందరూ కూడా కష్టపడుకునేవాళ్ళే. యాకోబు గారు శుభ్రంగా ఇల్లు కడితే దాన్ని షోకేస్ దాన్ని శుభ్రంగా అలంకరిస్తాడు.
ఆ మెటీరియల్ అన్నదేస్తాడు కదా! దానికి బాగా కష్టపడగలిగిన ఇమానుయేల్ ఉన్నాడు. ఇయన్నీ తోలుకొత్తాక ఈయన ఉన్నాడు కదా! అయన్నీ శుభ్రంగా అయిన తర్వాత ఆయన ఫోటోలు తీసి ఇదంతా మీరు చేశారని ఆయన చెప్తారు కదా! వీళ్ళందరూ కావాలంటే కూడా మనం ఏం చేయాలి? వీళ్ళందరూ ఒక చోట కూర్చోాలంటే ప్రార్థన కూడా చెయ్యాలి కదా! హల్లెలూయా! ఇంకో డిపార్ట్మెంట్ ఉంది. అందరికి భోంచేసే డిపార్ట్మెంట్ ఒకటుంది. అర్థమైందా? నేనేమంటంటే ఈ ఐక్యతను పాడు చేసే సాతాన్ని మనం ఏం చేయాలి? దూరపరచాలి. ఒకరి మీదకొకరు లెగ్గకూడదు. ఒకరినొకరిని ఏం చేయాలి? ఐక్యపరచాలి. ఒకరినొకరు ఏం చేయాలి? కలపాల. చూడండి, ఒకరిని ఒకరు ప్రేమించే విధంగా మనం చేయాల. ఇర్మియా గ్రంథం 46:27లో కూడా మాట ఉంటుంది చూడండి. దేవుడి చక్కగా ఏం చెప్పుకొస్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 46:27 చదువుతామా? నా సేవకుడైన యాకోబు భయపడకము, ఇశ్రాయేలు జడియకము, దూరము నుండి నిన్ను రక్షించుచున్నాము. వారు చెరలో నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరికి భయపడకము, యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మలించి నెమ్మది పొందును. హల్లెలూయా! మనం భయపడకూడదు. కూద్దానికి కాద్దానికి అస్సలే భయపడకూడదు. మనం చేయగలిగిందల్లా ప్రార్థన. ఏం చేయాలంట? ప్రార్థన. ఎప్పుడైతే మనము ప్రార్థనతో ప్రభు సన్నిధిలో ఉంటామో దేవుడు తప్పనిసరిగా మన ప్రార్థన వింటాడు. హల్లెలూయా! వచ్చి రాని ప్రార్థన దేవుడు వింటాడు. నీకెంత ప్రార్థన వస్తే అంత ప్రార్థన వింటాడు. నువ్వు ఎంతసేపు దేవుని దగ్గర ప్రార్థిస్తావో అంత ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు నీ ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా! ఆయన ప్రార్థన ఆలకించేవాడు సర్వ శరీరులు ఆయన దగ్గరికి వస్తాడంట. అటువంటి ప్రార్థన మనము చెయ్యాలి. ఇంకొక మాట చదువుకుందామా? చూద్దాం. చూడండి, 122వ కీర్తన 7వ వచనంలో కొన్ని మాటలు మీతో జ్ఞానం చేస్తాను. 122:7 నీ ప్రాకారం. ఇప్పుడు నువ్వు ప్రాకారం అంటే నువ్వు ఉండే ఇల్లు ఎట్టుండాలి? నెమ్మది ఉండాలి. ఇంటికి వెళ్ళంగానే ప్రశాంతంగా కూర్చోవాలి, భోంచేయాలి. భోంచేసిన తర్వాత ప్రశాంతంగా నువ్వేం చేయాలి? నిద్రపోవాలి. హల్లెలూయా! ఈరోజు చాలామంది ఇళ్లల్లో ఏం లేదు, పరుపు బాగుంది, ఏసీ ఉంది, కూలర్ ఉంది, ఇంకా ఫ్యాన్ ఉంది, టేబుల్ ఫ్యాన్ ఉంది, అన్నీ ఉండే కానీ ఏం లేదు. ఏం రావట్లా? నిద్ర రావట్లా, నిద్ర పడతలా. ఎందుకంట? నీ ప్రాకారంలో ఏం లేదు. నెమ్మది కావాలంటే పైన ఒక మాట అంటాడు చూడండి. ఏమంటాడంటే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారందరూ వర్ధిల్లుదురు. మందిరానికి వచ్చి నేనేమన్నానంటే, నీ మందిరానికి నీకు సమయం ఉన్నప్పుడల్లా రావచ్చు. మీకు తెలుసో లేదో, కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు. మేము కొండాగుంటలో కొరమైన గుంటలో మందిరం కట్టినప్పుడు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వ్యాపారం చేస్తుంటారు. ఈ క్లిప్పులు, బుడగలు, ఇక జడపిన్లు, ఇవన్నీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటుంటారు. నేనేమన్నానంటే, మీ పనులు జరగాలనుకున్నప్పుడు, మీ పని జరగనప్పుడు మందిరంలోకి వచ్చి ఏం చేయాలంట? ప్రార్థన చేసుకోవాలంట. యెరూషలేము అంటే మందిరం, చర్చి. యెరూషలేము అంటే చర్చే. సొలొమోను కట్టిన దేవాలయమే, దాని పేరు యెరూషలేము. చూడండి, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. మందిరం కదా, ఇటువంటి మందిరం లేక ఎంతమందో. నేను పాస్టర్ గారు చెప్తున్నాడు, ఒక చోటకు వాక్యం చెప్తాకి వెళ్ళాడంట. ఆయన వాక్యం చెప్తున్నాడంట, ఆయన తలకాయ ఎంత తడిచిపోయిందంట రేకుల నుండి. ఆయనకి 35 లక్షలు అప్పు ఉందంట. ఆయనకి కోపం వచ్చి ప్రార్థన చేసి వచ్చే సంవత్సరం కల్లా రేకులు తీసేసి స్లాబ్ వేసేస్తామని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆయనకి ఎంత అప్పు ఉంది? 35. దేవుడు అంట ఆయనకి లోన్ ఇచ్చాడంట. ఆయన దగ్గర ₹1,00,000 ఉంటే టైం అయిపోయిందంట. బ్యాంక్ కాడ ఆయన చెప్పిన సాక్ష్యం, టైం అయిపోయి చెట్టు కాడ కూర్చున్నాడంట. ప్రభువా, 3 లక్షలు కావాలి, నా దగ్గర 1,00,000 ఉంది, 2 లక్షలు అయితే కానీ చెక్కిపోతే కానీ ఇల్లుకి నేను కట్టలేను, సాయంత్రం టైం అయిపోతుంది, రిజిస్ట్రేషన్కి టైం అంటే కూర్చుంటే వేరే వాళ్ళు బాగుండవా అన్నాడంట. బాగుండవు, నాకెందుకో నీకు డబ్బులు ఇవ్వాలనిపిస్తుంది అన్నాడంట.
ఆయన ఒక 2,00,000 కావాలని టక్కనే బ్యాంకులో వేయటం, డీడీ తీయటం, డీడీ తీసుకెళ్ళి ఇవ్వటం, 35,00,000కి ఇల్లు కొనేసాడు. హల్లెలూయా! దేవుడి కార్యాలు కొన్నిసార్లు కంటికి కనపడవు, చెవికి, హృదయానికి అద్భుతాలు జరుగుతాయి దేవుడికి. అటు అద్భుతాలు చేయకపోతే మేము సేవ కూడా చేయలేం. హల్లెలూయా! అర్థమైందా? అందుకని యెరూషలేము యొక్క క్షేమం కొరకు కదా ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లెదరు, నీ ప్రాకారంలో నెమ్మది కలుగునుగాక, నీ నగరు అంటే నువ్వు ఉండే ఇల్లు క్షేమము కలుగునుగాక. హల్లెలూయా! మీ ఇల్లు క్షేమంగా ఉండాలి. చాలామంది అంటారు ఇల్లు కలిసి రాలేదు, వాస్తు కలిసి రాలేదు అంటారు. చాలాసార్లు అది కూడా ఉంటుంది కదా. కానీ వాస్తుని, ఇల్లుని కట్టే మేస్త్రికి అన్నీ తెలుసు. కొంతమంది విరుద్ధంగా చేసుకుంటుంటారు, అట్ట కాదు ఇట్ట, ఎట్ట కాదు అట్లా అని. ఏదేమైనప్పటికీ నేను చెప్పగలిగింది ఒకటే, మనము ప్రార్థన చెయ్యాలి. ఏ ప్రార్థన వచ్చో ఆ ప్రార్థనే, ఎంత వచ్చో అంతే. హృదయంలో నుండి నోట్లో నుండి బయటకు వచ్చిందంటే ఆటోమేటిక్గా నీ ప్రార్థన దేవుడు సఫలం చేసేస్తాడు. హల్లెలూయా! చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 119వ కీర్తన 50వ వచనం. 119:50. ఇవన్నీ బైబిల్ ఉండవే, మీకు అర్థం కాకపోయినా నేను మరొకసారి చదువుతున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ చూడవచ్చు. ఈ ఫోన్లో ఎక్కడైనా కొట్టి ఈ వాక్యం ఎక్కడుందో మీరు ఇంటికి వెళ్ళి కూడా చూడవచ్చు. మీ అందరు ఫోన్లో సబ్స్క్రైబ్ చేయరు కాబట్టి. ఓకే, చదువుదామా? 50 వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించింది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించింది. హల్లెలూయా! వాక్యం ఏం చేద్దంట? బ్రతికిస్తుంది. అర్థమైందా? మనకు వచ్చే బాధలకి కొంతమంది చచ్చిపోదాం అనుకుంటారు, కొంతమంది ఉరేసుకుందాం అనుకుంటారు, కొంతమంది పాయిజన్ తీసుకుందాం అంటారు, కొంతమంది నాయనా ఈ బతకలేమని చనిపోతూ ఉంటారు. నాకు ఈ ఉరేసుకున్న కాడకి గుర్తొస్తే, మన విశ్వాసి ఫ్యాన్కి ఉరేసుకుందంట. మన విశ్వాసి అంటే ఒకప్పుడు వాళ్ళ అబ్బాయికి ఒక కొడుకు, ఆమెకు ఒక కొడుకు, భర్త కొయిట్లో ఉన్నాడు. పేరు మీకు కొంతమంది తెలిసి ఉంటుంది. ఆమె ఫ్యాన్ ఉరేసుకుంటే ఫ్యానుడు కింద పడిపోయిందంట. ఆడికప్పుడు 7 సంవత్సరాలంట. అమ్మ నువ్వు ఈ ఫ్యాన్కి వేసుకోవద్దమ్మా, ఊరి గాలి లేకపోతే నేను నిద్రపోలేకపోతున్నామ్మా. ఆ మధ్యలో ఉన్న రాటుకి వేసుకున్నాడు అంటాడు. ఆడి తెలివితేటలు ఉండి ఎట్టుండేవో. ఉరేసుకొస్తే చచ్చిపోతారని కూడా అడిగి తెలియక, నువ్వు ఫ్యాన్కి వేసుకోవద్దమ్మా, ఫ్యాన్కి వేసుకుంటే ఫ్యానుడి పడిపోతుంది, మనకు ఫ్యాన్ బిగించేవాళ్ళు లేరు, రాటుకి వేసుకో అన్నాడు అంట ఊరి. ఎటువంటి నా కొడుకు పుట్టాడు అయ్యగారు అంటుందాము నాకు. ఎటువంటి వాడు పుట్టాడు నాకు, రాటుకి వేసుకోమన్నాడు, ఊరిని అన్నాడు, ఫ్యాన్ పడిపోతుందంటే గాలి ఆడతలేదంట, నిద్రపోతాకంట. హల్లెలూయా! గమనించండి. నేనేమంటే ఈ సూసైడ్లు, ఈ మందాగేద్దాం, ఇద్దాగేద్దాం, ఇది కాదు. మనం బతకటానికి బోల్డని మార్గాలు ఉండి ఈ రోజున. నేను ఆలోచించేది కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, చెవిటోళ్ళు, మానసిక రోగులు, వీళ్ళందరూ బతకగా లేనిది మనం బతకలేమంటారా కష్టపడుకుంటే? అర్థమైందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు, నాకు తెలిసి నేను ఎప్పుడెళ్ళి ఇంటికి వెళ్ళినా వీళ్ళు దొరికే బ్యాచ్ కాదు. 5గురిలో ఒకరు దొరకరు. ఎందుకంటే వీళ్ళకి ఫోన్ చేసి మనం రిజర్వేషన్ చేసుకుని వెళ్ళాల్సిందే. ఎందుకంత అంతా బిజీయే కదా. ఒకరిని మించిన వాళ్ళు ఒకరు, ఎవరూ తక్కువ కాదు. నాకు ఎక్కువగా కనపడేది అన్న. ఎందుకంటే అన్న మొత్తం అన్ని బిల్డింగ్లు చుట్టేస్తాడు కాబట్టి చక్కగా కనపడుతుంటాడు. ఎక్కడ కనపడినా వందనాలు పాస్టర్ గారు అని. హల్లెలూయా! ఆశ్చర్యం ఏంటంటే అన్న నాకు వందనాలు చెప్తుంటారు, చుట్టుపక్కల అందరూ చూస్తారు, ఎవరికైనా వందనాలు చెప్తున్నావు అని. రోడ్లోనైనా బస్సులోనైనా ఎంతమంది ఉన్న వందనాలు పాస్టర్ గారు అంటాడు. అక్కడ ఎంతమంది ఉన్నారు టీ అంగడి కాడన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవునికి మహిమ. దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వరం. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఏం చేయాలి? దీవించాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ఎట్లా ఆశీర్వదించాలి తెలుసా? చూడండి, ఇక్కడ ఏమన్నాడు చూడండి. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలన్నిటిలో నెమ్మది కావాలి. మనకి ఎన్నో బాధలు ఉంటాయి. పిల్లల గురించి బాధ ఉంటుంది, భార్య గురించి బాధ ఉంటుంది కదా, ఇల్లు కట్టాలని బాధ ఉంటుంది, ఎదిగిన పిల్లలకి పెళ్లి చేయాలని బాధ ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టలేదని బాధ ఉంటుంది, పుట్టిన పిల్లలు మగ పిల్లలు పుట్టలేదని బాధ ఉంటుంది. ఒకటా బాధ కదా జీవితాంతం అన్నిట్లో కదా. దేవుని వాక్యం అంట మనకేం చేద్దే? బాధల్లో నెమ్మది. అందుకని వాక్యాన్ని వినొచ్చు,
చూడొచ్చు, మాట్లాడవచ్చు, పక్కనోళ్ళకి చెప్పొచ్చు. అర్థమైందా? మనకు చదువు రావాల్సిన అవసరం లే వాక్యం చదవటానికి. వింటా ఉంటే చాలు. ఈ రోజున ఓసన మినిస్ట్రీలో చదువు రానోళ్ళందరూ వాక్యం చెప్తున్నారు. ఎందుకు? జ్ఞాపకం, గుర్తు. ఏ వాక్యం ఎక్కడుంటదో బాగా తెలుసుకున్నారు. కనుక మనం కూడా దయచేసి నేను చెప్పేది ఏంటంటే, లాజరు దరిద్రుడు, ధనవంతుడు. ఆయన ఏం చేస్తున్నాడు? పరలోకం వెళ్ళిన తర్వాత నెమ్మది లేదు ఆయనకి. అగ్నిలో కాలుతున్నాడు. లాజరు దరిద్రుడై ఎక్కడికి వెళ్ళంట? పరలోకం వెళ్ళి నెమ్మదిగా ఉన్నాడు. అబ్రహాం రొమ్మును అమ్ముకొని ప్రశాంతంగా ఉన్నాడు. కొన్నిసార్లు వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, మనకు వచ్చినది మనము చేయగలిగితే, మనకు కలిగినది మనము చేయగలిగితే, దేవుడు చేయగలిగింది దేవుడు చేస్తాడు. మొండి చేయి మీద మనం అంటాం కదా, నీళ్లు నిలబడవని. మనం కూడా మొండుగా ఉండకుండా మన మొండితనాన్ని దేవుడి దగ్గర వదిలేసి, ప్రభువా నీ వాక్యం నన్ను బ్రతికించింది కనుక నా బాధలన్నింటిలో నెమ్మదినిచ్చి, నన్ను ఆశీర్వదించి, నాకున్న ఈ ఇబ్బందులు బాధలన్నిటిలోండి విడిపించి, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నా కుటుంబాన్ని దీవించు, నా బంధువుల్ని దీవించు, నా రక్త సంబంధుల్ని దీవించు, మా పాస్టర్ గారి కుటుంబాన్ని దీవించు, మా సంఘ బిడ్డలందరినీ దీవించు. ఉదయకాలం నువ్వు లేచి చేయగలిగిన ప్రార్థన ఇదే. నీకు గుర్తుండాలి. నీకు తెలిసిన వాళ్ళ కోసం, నీ బంధువుల కోసం, ఎవరైనా హాస్పిటల్ ఉన్నారో ప్రభు వాళ్ళకి దీవించి మంచి ఆరోగ్యం దయచేయి. అంతే. ఎప్పుడైతే నువ్వు దీవిస్తావో వారికి ఆ దీవెన వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆశీర్వదిస్తావో నీ ఆశీర్వాదం వారికి వస్తుంది. ఎందుకంటే మనం ఇక్కడ సోమరపోతులం కాదు. ప్రతి ఓళ్ళు కష్టపడుకునే వాళ్ళే. హల్లెలూయా. కష్టపడుకునే వాళ్ళే. ఎవరి పని వాళ్ళదే. నా పని నాది, మీ పని మాది. ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ పనులన్నిటిని బట్టి దేవుడు మనల్ని ఏం చేయాలంట? ఆశీర్వదించాలి. ఎప్పుడు ఆశీర్వదిస్తాడో ఈరోజు కొద్దిగా అన్నోళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకొక మాట చెప్తాను చూడండి. ఆ మాట ఇక్కడ ఉండేది వరకు మా ఫ్యామిలీ ఫ్లెక్స్ చేసి ఎక్కడ ఆశీర్వదిస్తాడో మనం చూడవచ్చు. 1 సమూయేలు గ్రంథం 7:29 చదివి ప్రార్థన చేస్తాను నేను. చూద్దామా? 1 సమూయేల 7:29 లేకపోతే 2 సమూయేలు 7:29. ఇది నాకు బైబిల్లో అత్యంత ఇష్టమైన వాక్యం. ఏంటంటే, మన కుటుంబం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉంటే, చదువుతామా? దయచేసి 2 సమూయేలులో అంటాడు, దయచేసి నీ దాసునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధి ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించు. నా కుటుంబం అంతా, నా భార్య, నా పిల్లలు, నా బంధువులు ఉంటే, వీళ్ళుంటే, నా స్నేహితులు, నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉన్నట్లు నీవు దాన్ని ఆశీర్వదించు. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం ఉంది. మన కుటుంబం ఏమిటంట? నిత్యము. ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా? అది లేదే, ఇది లేదే, అనాల్సిన పనేమి ఉండదు. అది ఆశీర్వాదం. కొదువు లేకుండా, కొరత లేకుండా, వెనక చూసుకోకుండా ముందుకెళ్ళిపోయేదే ఆశీర్వాదం. అది దేవునిలోనైనా, లోకంలోనైనా, సంఘంలోనైనా, సమాజంలోనైనా, ఎవరి ముందైనా మనం నిలబడగలిగేది ఏంటంట? ఆశీర్వాదం. అట్టి ఆశీర్వాదం దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఉండే బాబు ముగింపు ప్రార్థన. అందరు కళ్ళు మూసుకుందాం. ఈరోజు ప్రభువా నైనా నేను, నా కుటుంబము అంతా కలిసి నైనా రేపు ప్రభువా నీ బలలో కలుసుకోవటానికి, ఈ ఆల్ నైట్ పేరులో కలుసుకోవటానికి, ప్రార్థనలో కలుసుకోవటానికి, నైనా యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేసినప్పుడు నైనా మాకు ప్రాకారాల్లో సమాధానం కలుగుద్దన్నావు. అట్టి సమాధానము, అట్టి క్షేమం కలిగించి, అట్టి నెమ్మది కలిగించండి నాయన. మేము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మరి ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయనట్లు సహాయము చేయను ఆయన. పిలక్సు ఆ మాటల వల్ల, పిలక్సు చెప్పిన మాటల వల్ల వాళ్ళందరికీ ఆదరణ కలిగింది. అటువంటి అధికారుల వల్ల మాకును సమాధానం కలగటానికి సహాయము చేయండి అయ్యా. మరి నాయన జపన్య చెప్తున్నాడు, ప్రభువా ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఒకరికొకరు వైర్యం వస్తుంది. అటువంటి వైర్యాలు మాకు లేకుండా సమాధానం కలుగునట్లు సహాయము చేయండి అయ్యా. యెరెమీయా భక్తుడు అంటున్నాడు, యాకోబు తిరిగి నీవు వస్తావు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని నువ్వు సెలవిస్తున్నావు నాయన.
నీ ప్రాకారంలో నైనా నెమ్మది ఉంటుందని మీరు కీర్తనాకారుడితో సెలవిచ్చారు. 119వ కీర్తనలో అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలన్నింటిలో నెమ్మదిని ఇచ్చింది. అట్టి నెమ్మది ప్రభువా నీ బిడ్డలందరికీ దయచేయండి. కుటుంబాలుగా నీ సన్నిధికి వస్తూ, కుటుంబాలుగా నీ బిడ్డలు ఎదిగి నైనా సంతోషంగా కూర్చొని చక్కగా ప్రార్థన చేసుకొని కుటుంబం అంతా నీ సన్నిధిలో దావీదన్న రీతిగా దయచేసి నీ దాసుని సంతతిని నిత్యము నీ సన్నిధి ఉన్నట్లుగా నువ్వు ఆశీర్వదించి ఉన్నావు. యెహోవా నీ ఆశీర్వాదము నుండి నిత్యము నా కుటుంబం ఆశీర్వదించబడును గాక అన్నావు ప్రభువా. అట్టి రీతిగా నీ బిడ్డలు కుటుంబం ఆశీర్వదించబడుదురు గాక. నీ బిడ్డలు కుటుంబాలు దీవించబడును గాక. నీ బిడ్డల కష్టమును చేతి పనులు మీరు దీవించండి నాయన. నీ బిడ్డల ప్రయాసమును, నీ బిడ్డల ఆర్థిక ఇబ్బందులన్నిటిలోని యేసు నామములో వారిని ఆశీర్వదించండి. వారికి ఉన్న ప్రతి రుణభారమును తొలగించండి, ప్రతి అక్కర తీర్చండి, ప్రతి అవసరము క్రీస్తు యేసు మహిమలో తీర్చండి నాయన. వారి ప్రతి సమస్యను మీరు పరిష్కరించండి, ప్రతి ఆటంకాన్ని తొలగించండి, ప్రతి అడ్డును తొలగించండి, ప్రతి ఇరుకును తొలగించండి. నీ బిడ్డలు వెళ్ళే మార్గాన్ని దీవించండి నాయన. వారు చేసే ప్రతి పనిని, వ్యాపారాన్ని దీవించండి. వారు నడిపే వాహనాన్ని దీవించండి. వారు చేసే చేతి పనిని దీవించండి. వారి రెక్కల కష్టాన్ని దీవించండి. వారికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. వారి బిడ్డలు, కుటుంబాలు, భార్యలతో, బిడ్డలతో సంతోషంగా బంధువులతో నీ సన్నిధికి వచ్చేటట్టు వారిని దీవించండి నాయన. ఈ ప్రజలకి మంచి ఆరోగ్యం, నీ ఆశీర్వాదము నుండి నిత్యము ఆశీర్వదించబడినట్లు సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.